వీరా బలితల్లారా అమ్మానులముకై రథముల ఒరిగినారా వీరుల్లారా వీరా బలితల్లారా అమ్మానులముకై రథముల ఒరిగినారా పాలకుల గుండెల్లోన అభివృద్ధి కోరుతూ విసిరినవాకై యూనివర్సిటీ మైదానాలే ఆ కథన రంగమున కాడుతూ వినై వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థి అమరులకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఉచిత బస్సును ప్రవేశపెట్టడమే కాకుండా ఆడపిల్లలకి అనేక రకమైనటువంటి సంక్షేమాల్లో ముందు పాటలేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరొక ముందడిగేసి ప్రతి జిల్లా కేంద్రంలో ఈ మహిళా సంఘ భవనాలను ఏర్పాటు చేస్తూ ఏకకాలంలో ఈ ఒకే రోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో తర్వాత ప్రతి జిల్లాలో ఏకకాలంలో ఈ సంఘ భవనాలను ఈ రోజు మనం శంకుస్థాపన భూమి పూజ చేసుకోబోతున్నాం. పెద్దపీట వేసిందని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రాబోతున్నాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే నాయకులే కాదు, ప్రతి మహిళ యొక్క దాంట్లో సభ్యత్వం ఉంది, వాటా ఉందని ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు తెలియజేస్తూనే ఉంది. మన స్వశక్తితో అనేక మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్న నాటి నుండి హోమ్ ఫుడ్స్ ద్వారా అనేక స్వచ్ఛమైన పిండి వంటల్ని అనేక రకమైనటువంటి ఆరోగ్యకరమైన వంటల్ని ఎప్పటికప్పుడు ఆడబిడ్డలు మన జగిత్యాల జిల్లాలో ప్రతి ఒక్క పౌరునికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. వాటి రుణాలు వడ్డీ లేకుండా మరిన్ని రుణాలు పెంచబోతుంది ఈ రోజు. అంతేకాకుండా మహిళల ఆర్థిక అభివృద్ధి చెందాలంటే మహిళలకు బిజినెస్లలో వాటా కల్పించాలి. ఆ బిజినెస్లలో వాటా కల్పించాలంటే ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా అయితే బస్సులు కొని ఆర్టీసీకి అందించి వచ్చినటువంటి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారో అదే బస్సులు మహిళా సంఘాల తరపున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను కొనిపిస్తూ దాదాపుగా మండలానికి ఒక బస్సును ఈ రోజు కొనే కార్యక్రమాన్ని ముందు పెట్టి మీ ద్వారా ఆర్టీసీ బస్సుల్ని కూడా అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఒక్కొక్కటిగా చెప్తుంటే ఆడవాళ్ళ ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంది. కాబట్టి వాటి మీద మా మహిపాలన్న కవి గాయకులు వారు ఒక అద్భుతమైనటువంటి పాటను మన ముందు ఉంచుతారు. మీరు సంతోషంగా ఉన్న రోజులు చాలా తక్కువ. పుట్టినప్పటి నుంచి ఇంటి లోపల సంతోషం, తర్వాత మెట్టింటికి వెళ్ళిన తర్వాత బాధ్యతలు మీద పడుతూ ఉంటాయి. ప్రతి తల్లి బాధ్యతగా ఉండి కుటుంబాన్ని చక్కదిద్ది వాళ్ళ జీవితాన్ని ఒక దీపమోలే ఇంటి లోపల నిలిపి పుట్టిన పిల్లల్ని గొప్పగా నిలపడానికి కృషి చేస్తూ వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా వాళ్ళకి సెలవు ఉండదు. అవునా కదా? ఉంటుందా? తల్లులకు, ఆడబిడ్డలకు, ఉద్యోగస్తులకు తప్ప వేరే వాళ్ళకు ఎవరికి కూడా సెలవు ఉండదు. వాళ్ళందరి కోసం మహిళా దినోత్సవం ఈరోజు మీరందరూ సంతోషంగా ఉండాలి. మీ అందరి కోసం అంటే మీరు లేకపోతే
ఏమీ లేదు. మేము కూడా లేవు ఇక్కడ. మీరందరూ ఆనందంగా ఉంటారే, మేమందరం ఆనందంగా ఉంటాం. మార్చిన తల్లివిగా ఎన్ని జన్మలెత్తినా తీరని రుణమై నిలిచిన గర్భగుడివే ఆయువు పోసే ఆదిశక్తివే ఆయువు పోసే ఆదిశక్తివే ఆయువు పోసే ఆదిశక్తివే కన్నులున్న చూడలేని కఠినమైన గుండెలను మార్చే మా అమ్మవే జనములు తీర్చి తిట్టినావే జనములు తీర్చి తిట్టినావే జనములు తీర్చి తిట్టినావే నీవే లేని లోకం ఏది తోడే లేని జన్మము ఏది నీవే లేని లోకం ఏది తోడే లేని జన్మము ఏది పుట్టుక కూలమై పుణ్యలోకాలు తిప్ప జగతికి అమ్మ నీవై పుడమిలో పడతిగా పుట్టినావే పుడమిలో పడతిగా పుట్టినావే ఓ మహిళా ఓ మహిళా నీవే దేవతగా నడిచిన వేళగా ఓ మహిళా ఒడిగే గోవెలగా మార్చిన తల్లివిగా మీరు చేస్తున్నటువంటి శ్రమకు విలువ లేదు. ఎప్పటికప్పుడు అన్ని రంగాలలో మీ శక్తిని చూపిస్తున్న ఆడదంటే అబలగా చూస్తున్నటువంటి సమాజానికి ఎప్పటికప్పుడు మీరు మీ శక్తిని నిరూపించుకునే రోజులు వస్తూనే ఉన్నాయి, చూపిస్తూనే ఉన్నారు. అలాంటి శక్తిని మరింత రెట్టింపు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు బాసటగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాల్లో మీకు వాటా కల్పిస్తూ మీకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నటువంటి సంగతి మీకు ఇప్పటికే తెలుసు. కానీ ఈనాటి నుంచి వడ్డీ లేని రుణం తీసుకున్నటువంటి ఆడబిడ్డకు ఏదన్నా యాక్సిడెంటో జరగరాని ఏదన్నా జరిగితే 2 లక్షల రుణమాఫీతో పాటు 10 లక్షల ప్రమాద బీమాను అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. మనం ఎల్ఐసి లాంటి సంస్థలకు నెల డబ్బులు కట్టాలి. కానీ ఇక్కడ మనం డబ్బులు తీసుకున్న దానికే మనకు బీమా వర్తింపజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఆడపిల్లల దగ్గర నుంచి రూపాయి ఖర్చు పెట్టడం కాదు, ప్రతి రూపాయి ఆడబిడ్డకు బాసటగా నిలవాలని కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వాటితో పాటుగా ఏదన్నా బిజినెస్ మొదలు పెట్టుకోవాలి మనం అనుకుంటే 1,00,000 రూపాయల నుండి 1,00,00,000 రూపాయల వరకు రుణం అందించబోతుంది వడ్డీ లేకుండా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పక్కింటి వాళ్ళే మనల్ని నమ్మని పరిస్థితి. వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఎంత ఇవ్వాలని ఆలోచించే పరిస్థితి. కానీ ఆడబిడ్డ ఎదుగుతారంటే రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయల నుంచి 1,00,00,000 రూపాయల వరకు ఏ మాత్రం ఆలోచించకుండా మనకి ఇస్తుందంటే నిజంగా ఒక కన్న తండ్రి పాత్ర పోషిస్తున్నట్టే కదా. ఒకసారి గట్టిగా చెప్పట్టు మనం కూడా కృతజ్ఞతలు చెప్పాలి కదా. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మరొక పాట మా ప్రవీణ్ అన్న పాడతారు. చల్లని చూపులు మంచు ముత్యమై మెరిసెనో బిడ్డలే తల్లుల లోకము ఆత్మీయత ఎంతనో తల్లి బిడ్డల త్యాగము వెలకట్టని అనురాగము అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే అవి సమత మమతలై పొంగిన నాడు గంగి గోవు పాలే గంగి గోవు పాలే. పురుషులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం కావాలని అట్లా క్లారా జెట్లిన్ గారు జర్మనీలో పూరించిన సమర శంఖం మహిళలందరికీ ప్రపంచవ్యాప్తంగా పురుషులతో సమానంగా హక్కులు కావాలని ఆ హక్కుల్ని సాధించిన రోజు. అందుకే ఈ రోజును మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చెమట సుక్కలనే ధరపోసి పోడు పోతం చేసి పంటను చెమట సుక్కలనే ధరపోసి పోడు పోతం చేసి పంటను తీస్తే గిరిజన తెగలను దోసు తగ్గి సరిగాను
దాటి తిలకమ్మ పుణ్యానికి చేరాలమ్మ తిలకమ్మ సుడిగాలులు ఎన్నో దాటి తిలకమ్మ పుణ్యానికి చేరాలమ్మ తిలకమ్మ రాబందుల రాజ్యమే తల్లి గబ్బిలాల చీకటి కాలం రాబందుల రాజ్యమే తల్లి గబ్బిలాల చీకటి కాలం కోయిలమ్మ పాటలుంటామని ఎవరి తల్లి ఆటలుంటామని కోయిలమ్మ పాటలుంటామని ఎవరి తల్లి ఆటలుంటామని గుండె బాదుకోబోతమ్మ తిలకమ్మ ఇంకా పెట్టుకోబోతమ్మ తిలకమ్మ గుండె బాదుకోబోతమ్మ తిలకమ్మ ఇంకా పెట్టుకోబోతమ్మ తిలకమ్మ గుడు చేరుకోవాలమ్మ నీడ చేరుకోవాలమ్మ గుడు చేరుకోవాలమ్మ నీడ చేరుకోవాలమ్మ నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి నీతోటి పిచ్చుకలెన్నో ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి ఎగిరేటి బాబురాలు రెక్కలిరిగి నేల రాలినై ఎగిరేటి బాబురాలు రెక్కలిరిగి నేల రాలినై అందమైన నీలాంటోళ్ళే తిలకమ్మ పంజరాల చిక్కారమ్మ తిలకమ్మ గూడు చేరుకోవాలమ్మ మహిళా శక్తి జిల్లా సమైక్య భవనాన్ని ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా విచ్చేస్తున్నటువంటి ప్రతి మహిళకి, ప్రతి ఆడబిడ్డకి, ఇక్కడికి వస్తున్నటువంటి అధికారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మహిళలంటే మగవాళ్ళతో సమానం కాదు. ఎందుకంటే పురుషుల కంటే మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆకాశమంతా మీరై ఏ యుద్ధంలోనైనా, ఏ అభివృద్ధిలోనైనా, ఏ చోటైనా, ఏ పనిలో అయినా, ఏ పాటలో అయినా, ఏ శక్తిలో అయినా మీరే ముందున్నారు. మీ తర్వాతే మీ వెనుక ఉండి నడిపించినటువంటి మగవాళ్ళు ఉన్నారు తప్ప, మగవాళ్ళు నడిచినా కానీ నడిపించే ఆడవాళ్ళు ఉన్నారు తప్ప, ఎప్పటికప్పుడు మీరు నిరూపిస్తున్నారు. పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు మీకు అండదండలు ఇస్తూనే ఉన్నది. ఆ అభివృద్ధి గురించి, మహిళల పురోగభివృద్ధి గురించి మా సురేష్ నాయక్ అన్న వెన్నెలా గలగల పారే సెలయేరులా ఓ ఉన్నత మహిళ కావాలి ఒక కోవెల ఓ ఉన్నత మహిళ కావాలి ఒక కోవెల ఓ నిండు వెన్నెల గలగల పారే సెలయేరులా గలగల పారే సెలయేరులా నీవే జననం నీవే గమనం నీవే రంగం నీవే కర్మం నీవే జననం నీవే గమనం నీవే రంగం నీవే కర్మం ఓ ఉన్నత మహిళ
మన మువ్వల రాగం ఆగిపోయిందా అవ్వలు ఓ యవ్వల్లారా చెల్లెలు మా తల్లుల్లారా. అదేవిధంగా జరుగుతున్నటువంటి మన అక్కల పైన హలో ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయేనమ్మా ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయేనమ్మా ఆడపిల్లలంటే లోకాన లోకువైపాయేనమ్మా ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయేనమ్మా ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయేనమ్మా ఈ ఆడలు లేనిదే లోకమేడుందని నిలదీసి అడగాలమ్మా ఈ ఆడలు లేనిదే లోకమేడుందని నిలదీసి అడగాలమ్మా ఈ ఆడలు లేనిదే లోకమే లేదని నిలదీసి అడగాలమ్మా ఈ ఆడలు లేనిదే లోకమేడుందని నిలదీసి అడగాలమ్మా ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయేనమ్మా ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయేనమ్మా ఈ ఆడలు లేనిదే లోకమే లేదని నిలదీసి అడగాలమ్మా ఈ ఆడలు లేనిదే లోకమే లేదని నిలదీసి అడగాలమ్మా కొత్తగా పెళ్ళతే అత్తవారింటిల కట్న కానుకాల పడు మా కల్పవల్లి ఆరని ఎల్లు ఎల్లాయిరాయే తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మ తోబుట్టూరు నవ్వు తీర్చుకుంటనే చెల్లమ్మ నీ పాదం మీద పుట్టు తోబుట్టూరు నవ్వు
కమిలిపోతాయి. చిన్నపోయి నువ్వు కూర్చున్నావంటే ఎన్ను పూసలాయి ఏలమ్మ. ఒక్క క్షణము నువ్వు కలవాలకుంటే నా కను పాపలు కమిలిపోతాయి. ఒక్క గడియ నువ్వు మాట్లాడుకుంటే చెల్లమ్మ నే దిక్కులేని పక్షి అయితానమ్మా చెల్లమ్మ. ఒరిగిన వంటి చెల్లమ్మ హస్త పాలయ్యదమ్మా చెల్లమ్మ. మల్లె తీగకు పందిరి బోలె. ఆడబిడ్డలంటే తక్కువ కాదు. భర్త మూర్చపోతే యుద్ధాన్ని ఒంటి చేతి నడిపించిన సత్యభామలు వీరు. బిడ్డను భుజాన వేసుకొని గుర్రంపై వీరోచితంగా పోరాడి తమ ప్రజల ప్రాణాలు కాపాడిన ఝాన్సీ లక్ష్మీబాయిలు వీరు. తన కుటుంబం అంతా దేశం కోసం మరణిస్తే తాను కూడా ముక్కలై చెక్కలై దేశం కోసం నిలబడ్డ ఇందిరాగాంధీ వారసులు మనమంతా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ ఇందిరాగాంధీ పేరుతోటే ఇవాళ నిర్మించబోతున్నటువంటి సమైక్య భవనాలను మీ చేతికి అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన ముందుకు తీసుకొస్తుంది. అల్లల్ల నేరాడి అల్లా నేరాడి నేరడా మరి మరొక్కసారి మీ అందరికీ ఈరోజు జిల్లా సమైక్య భవనం ఏర్పాటు చేస్తున్నటువంటి గవర్నమెంట్ కు గట్టిగా చప్పట్లు కొట్టాలి మీ అందరూ.